అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఇప్పుడు వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చేసుకోవటం వల్ల ఈ పూజ వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుంది, అలాగే ఈ రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే మనం స్వామివారికి నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతూ అసలు షష్ఠి గడియలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి, షష్ఠి అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని అంటారు. ఈయన్ని కుమారస్వామి, కార్తికేయుడు, సుబ్బారాయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అనే మొదలైన పేర్లతో పిలుస్తారండి. అయితే దీనిని మనం సుబ్బారాయుడు షష్ఠిగా కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడే దేవేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేనతో అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించారట. ఈ రోజున సుబ్రహ్మణ్యుని ఆరాధించటం వల్ల సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి వివాహం కలిగి చక్కగా మంచి సంతానాన్ని ప్రసాదిస్తారంటండి. ఇది చాలా మంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ ఎంతో విశిష్టమైనది, అలాగే పవిత్రమైనది. ఎంతో మంది జీవితాలని మలుపు తిప్పినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ అనేది తప్పకుండా అందరూ ఆచరించాలని భావిస్తున్నాను. అలాగే గర్భానికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయండి. అలాగే నేత్ర రోగాలు కానీ చర్మ వ్యాధులు కానీ తగ్గుముఖం పడతాయని భక్తుల విశ్వాసం అనమాట. కాబట్టి స్వామివారిని పూజించడం వలన కలిగిన సంతానానికి స్వామివారి సహస్రనామాలలో ఒక పేరుని వారి బిడ్డకు పెట్టుకోవటం వల్ల కూడా ఎంతో మంచి అనేది జరుగుతుంది. చాలా మంది ఈ విధంగా మొక్కుకొని వారి కోరిక అంటే వారి సంకల్పం తీరిన తరువాత ఈ మొక్కుని చెల్లించుకుంటారటండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఊళ్ళో వెండి పడగలు ఇచ్చేవారు వెండి పడగలు ఇస్తారు. అలాగే స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసుకునేవారు చేయించుకుంటారండి. అభిషేకం కానీ పూజలు కానీ ఇలా ప్రత్యేకంగా నిర్వహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్ల షష్ఠిని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. అయితే ఈ రోజున స్వామివారిని విశేషంగా ఎర్రటి పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకొని సుబ్రహ్మణ్య అష్టకం ఇంకా స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే జంట నాగులకి పాలతో కానీ పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. జాతకంలో ఉన్నటువంటి ఏ దోషాలైనా కూడా తొలగిపోతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు కూడా తప్పకుండా ఈ పూజ నిర్వహించుకోండి. తప్పకుండా వారి జీవితాల్లో తప్పకుండా మంచి మార్పులను చూస్తారు. అయితే ఇంత పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి గడియలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి 2024 సంవత్సరంలో షష్ఠి తిథి ప్రారంభం వచ్చేసి డిసెంబర్ 6 ఉదయం 10:47 ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 7, 2024 సంవత్సరం శనివారం ఉదయం 9:24 వరకు ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది మనం డిసెంబర్ 7, 2024 సంవత్సరం శనివారం రోజున మనం జరుపుకోవాల్సి ఉంది. అయితే ఈరోజు స్వామివారికి సమర్పించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాల్లో చలిమిడి, పానకము, వడపప్పు, చిమ్మిలి ఇవి సమర్పిస్తే సరిపోతుంది. ఇంకా మీరు నైవేద్యాలు చేసుకోగలిగితే మీకు నచ్చిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే స్వామివారికి పళ్ళు కూడా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి సంబంధించినటువంటి సంపూర్ణ పూజా విధానం అలాగే సంతానం కోసం ఎవరైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఎలా పూజ అనేది చేయాలి, పరిహారాలు ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో కూడా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రిక.